వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు కుంభన్న నిద్ర. ఒక ఊరిలో గురవయ్య, గురవమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకు లేక లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక ఉంగాని ఏడవనూ లేదు, కళ్ళు విప్పనూ లేదు. కంగారు పడి మంత్రసాని గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడవలేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళ ఇంటికి ఒక సాధువు వచ్చాడు. గురవయ్య ఆయనకు విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం, నక్షత్రం అడిగి తెలుసుకుని ఏవేవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా, సంగతి ఇదన్నమాట అని ఒక క్షణం ఆగి, గురవయ్య, నువ్వు అంతగా విచారపడవలసిన అవసరం ఏమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్ర మీద మోజు తీరక మళ్ళీ ఇలా జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడింకా రోజులు పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవడం లేదు అంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతుల మనసుకు కాస్త ఊరట కలిగింది. వాళ్ళ కుర్రవాడికి ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పాలు ఫలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం, నిద్ర, సాయంత్రం ఫలహారానికి, రాత్రి భోజనానికి లేవడం తప్ప మిగతా సమయమంతా వాడికి నిద్రలోనే గడిచిపోయేది. ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండడం వల్లనో ఏమో వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడిని ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న బండిలోనూ నిద్రపోయేవాడు, బడిలోనూ నిద్రపోయేవాడు. ఈడుకు మించిన శరీరంతో వాడు పిల్లల మధ్య రాక్షసుడిలా కనిపిస్తూ ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. కుంభన్నకు మహాకాయం వచ్చింది. కానీ అక్షరం ముక్క కూడా అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనని ఎవరు ఏం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురవయ్యకు, గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకున్నది. వాడిని మామూలు మనిషిగా చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒక రోజంతా శ్రద్ధగా వాడిని గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనినైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా త్వరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తి అయిపోయింది. ఒక 1 నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ 1 నెల రోజుల్లోనే అన్ని సంవత్సరాలలో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న. సాధువు కుంభన్నను ఎంతగానో మెచ్చుకున్నాడు. నువ్వు ఎంతో చురుకైన వాడివి. నీవు ఇప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు. లోకానికి ఎంతో ఉపయోగపడతావు అని అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండడం నా వల్ల కాదు. తమరు మహాశక్తిమంతులు కదా, నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువును కోరాడు కుంభన్న. అలాగే, నీ కలలోకి వస్తాను, కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చేయాలి, తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరేనన్నాడు. సాధువు కుంభన్నకు కలలో కనిపించి పాఠాలు చెప్పడం మొదలుపెట్టాడు. కుంభన్న కలలోనే భోజనం చేయసాగాడు. కానీ అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు, కడుపు నిండలేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్ర పట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి అతడికి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత అందమైన ప్రపంచం ఉంటే దానిని నేను చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కల కంటే కళ్ళు తెరిచినప్పుడు కనపడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు.
మనిషి పుట్టుక పుట్టినవాడు కలలు కనడానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చేయాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు. కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తూ ఉంది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.